బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గత 5 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:51 తుది శ్వాస విడిచారు. వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. 2018లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన ఆయన గతంలో పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా, ఉమ్మడి వరంగల్ జిల్లా జడ్పీటీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికాయాన్ని హైదరాబాద్ నుంచి ఆయన స్వక్షేత్రమైన నర్సింహపేటకు తరలిస్తున్నారు. నర్సంపేట నుంచి ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి తరలించి నేటి మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల రాజకీయ, సామాజిక ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ శోక సందర్భంలో ఉన్న కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపిన కేసీఆర్ ఈ కష్ట సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గత 5 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:51 తుది శ్వాస విడిచారు. వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు వరంగల్ నుంచి. మౌనీష్, చెప్పండి, పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయాన్ని ఎప్పుడు తీసుకొస్తారు? అక్కడ అంత్యక్రియలు ఏ సమయానికి జరిగే అవకాశం ఉంది? అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్ లక్ష్మీనాథ్, తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయితే తుది శ్వాస అయితే విడవడం జరిగింది. నేడు అర్ధరాత్రి 12:51 మృతి చెందినట్లయితే వైద్యులు అయితే అధికారికంగా తెలియజేయడం జరిగింది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ నెల 26న ఉదయం 7:30 అస్వస్థతకు గురి కావడంతో
హన్మకొండలోని సుబేదార్లోని ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అక్కడ మెరుగైన ప్రాథమిక చికిత్స అనంతరం అయితే మెరుగైన వైద్యం కోసం అయితే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగింది. అక్కడ వైద్యులు పర్యవేక్షణలో చికిత్స పొందుతూ నేడైతే మృతి చెందడం జరిగింది. ఆయన సుమారుగా 4 రోజుల 20 గంటల 22 నిమిషాల పాటుగా మృతితో పోరాడైతే కన్ను మూయడం జరిగింది. పెద్ది మృతితో ఇటు అభిమానులు, కార్యకర్తలు, బంధువులు, శ్రేయోభిలాషులో తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి అంటే విషమించడంతో వైద్యులు ప్రత్యేక చికిత్స అందించినప్పటికీ ఫలితం అయితే లేకపోవడంతో నేడైతే కన్ను మూయడం జరిగింది. దీంతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటుగా వరంగల్లో తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. నేడు తన స్వగ్రామమైనటువంటి నల్లబెల్లి మండలంలో అయితే తన యొక్క భౌతిక కాయానికి అయితే అంత్యక్రియలు అయితే నేడు మధ్యాహ్నం సమయంలో నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇటు అధికారులు మాజీ మంత్రులతో పాటుగా ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథు, అదేవిధంగా వినయ్ భాస్కర్ లాంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇటు నల్లబెల్లి మండలానికి అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అధిక సంఖ్యలో చేరుకోవడం జరిగింది. తమ ప్రియమైన అభిమానుడు, ఉద్యమకారునికి అయితే చివరిసారిగా చూసుకునేందుకైతే అక్కడికి తండోపతండాలకైతే తరలి రావడం అయితే జరిగింది. అయితే నర్సంపేట రాజకీయాల్లో తనకంటూ అయితే ఒక ప్రత్యేక గుర్తింపు అయితే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉందనే చెప్పుకోవచ్చు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడం, గ్రామీణ సమస్యలను రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా నిలబెట్టిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ అయితే ఎదిగాడని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన కాలంలో ఉద్యమ భావజాలానికి అనుకూలంగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. గ్రామాల్లో నిర్వహించే సమావేశాలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు, కార్యకర్తల సమన్వయం వంటి అంశాలలో ఆయన పాత్ర అయితే కీలకమైనదని చెప్పుకోవచ్చు. అయితే నల్లబెల్లి మండలానికి చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటు ఇంటర్మీడియట్ లోనే కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం NSUI లో పనిచేశారు. అనంతరం గ్రామ మండల స్థాయిలో నుంచి కాంగ్రెస్ యువజన విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. తర్వాత నల్లబెల్లి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడిగా, దుగ్గొండి మండలం కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1998లో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిని కూడా ఎన్నికయ్యడం జరిగింది. తర్వాత 2001లో టిఆర్ఎస్ ఆవిర్భావంలోనే ఆ పార్టీలోనే చేరడం జరిగింది. ఎంతో సన్నిహితంగా ఇటు కేసీఆర్ కు ఉండడం జరిగింది. అయితే 2018లో కూడా జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన పోటీ చేసిన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి దొంతి మాధవ్ రెడ్డి పై కూడా అధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఉద్యమకారుడు మృతి చెందడం అయితే ఓరుకల్లు ప్రజలైతే జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెపోటుతో తీవ్ర గురి అయిన చికిత్స పొందుతున్న సుదర్శన్ రెడ్డి కేటీఆర్, హరీష్ రావు అండగా నిలుస్తూ వైద్య సేవలు అందే విధంగా కృషి చేశారు. కానీ అదేవిధంగా అధికార పార్టీ నేతలు, మంత్రులు సీతక్క, పొంగులేటి, ఇతర నేతలు సైతం ఆయన కోలుకోవాలని ప్రార్థించిన ఫలితం అయితే లేకపోవడంతో నేడైతే మృతి చెందడం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్న నేపథ్యంలో హన్మకొండలోని అమరవీర స్థూపం వద్ద అయితే ఇటు ఘన నివాళులు అయితే అర్పించడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కన్నీటి పర్యంతమైన అయ్యారని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి అయితే తన స్వగ్రామమైనటువంటి నల్లబెల్లి మండలానికి తీసుకువెళ్లడం జరిగింది. అక్కడనే ఇప్పటికీ ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథు, ఇతర మాజీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. కేటీఆర్ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా హరీష్ రావు కూడా బయలుదేరినట్టు సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ ఒక ఉద్యమకారుని మృతి చెందడం అయితే ఓరుగల్లు ప్రజల్లో అయితే తీవ్ర దిగ్భ్రాంతిని అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో అంతిమ యాత్ర అయితే జరుగుతుందనే చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ మోనిష్.